రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ పెట్టడానికి ప్రధానమైన కారణాలు. మొదటిది, భారతదేశము 5,000 సంవత్సరాల కింద ఎట్లా ఉందో మనుషులు అట్లే ఉన్నారు. మనుషుల లోపల మార్పు వస్తలేదు. దేశంలో టెక్నాలజీతో కొన్ని మార్పులు వచ్చినాయి, అయినా మనుషులు వస్తలేదు. కారణం ఏంది అని చూసినట్టయితే, మన దేశస్తులంతా మతాలతోటి కులాలతోటి ఉన్నారు. మతం ఉన్నది. ఆ మతం ఏం చేస్తుంది? దాంట్లో మార్పు రాదు. బైబిల్ మారదు, భగవద్గీత మారదు, ఖురాన్ మారదు. కాబట్టి మనుషులు మారరు. ఇక కులాలకు వచ్చినట్టయితే రావు, రెడ్డి, కమ్మ, వర్మ, కర్మ అని పెట్టేస్తున్నారు. పేర్లు పెడతారు, పేర్ల పక్కన కులాలు పెడతారు. అంటే వీళ్ళు కూడా మారకుండా ఉండాలని చెప్పి అట్లా పెట్టేస్తారు. అంటే మతాలు సహకరించడం లేదు మారడానికి, కులాలు కూడా సహకరిస్తలేదు. ఇక మనుషులు ఎట్లా మారుతారు? మారకుండా కులం కొరకో మతం కొరకో బతుకుతున్నారు. అది పనికిరాని బతుకైపోతున్నది. అందుకొరకు రాయల్గా బ్రతకాలి అంటే కావాల్సింది ఒకే ఒకటి, రాడికల్గా బతకాలి. రాడికల్గా బ్రతికినట్టయితే మెరిటోక్రటిక్ వస్తుంది. మెరిటోక్రటిక్ అంటే మేధావులాగా వస్తారు. మన దేశంలో మేధావులు చాలామంది ఉన్నారు, కానీ మన దేశానికి ఉపయోగపడతలేరు. అందుకొరకు రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీని అందరూ ఆహ్వానించి అన్ని రకాల మార్పులను ఆహ్వానించి దేశానికి తోడ్పడాలి అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నాం.